ఏవండి ఏవండి ఎక్కడున్నారండి? ఏంటే చెప్పు. మామిడికాయలు తీసుకురావాలి, గుర్తుందా? నువ్వు నాకెక్కడ చెప్పావే మతిమరుపుదానా? నేనా మీరా? నిన్నే రాముని చెప్పమన్నాను, చెప్పలేదా తింగరేదవా? ఏంటి ఆడికి చెప్పావా? చెప్పగా ఆడికే చెప్పాలి మరి. ఆడి పనిలే ఆడికి గుర్తుండవు, మళ్ళీ ఆడికి చెప్పావు. ఈడాడు ఎక్కడ తగలడ్డాడో పిలువా ఎదవనే. మామిడికాయల కోసం ఇంత హడావిడి చేస్తున్నారు? ఏంటి హడావుడా? హడావిడే మరి. మామిడికాయలే కదా తెమ్మన్నాను, మామిడి పిందెల హారం అడిగానా నేనేమైనా? అదొకటే తక్కువ. సరే వెళ్ళి తీసుకురండి. ఏంటి ఇప్పుడు ఈ వేసవి ఎండల్లో తీసుకురావాలా? ఆ కాయలు తెచ్చే లోపు నేను మామిడి తండ్రి అయిపోతానే. చూసావా బయట ఎలా ఉందో? ఎండ మండిపోతుంది, ఒలోమంటూ బొసగొడేస్తుంది. ఏదైనా ఉంటే పొద్దున్నే చెప్పాలి గాని ఇప్పుడు గుర్తొచ్చిందేంటి నీకు? నీకెప్పుడు గుర్తొస్తే అప్పుడేనా? అమ్మగారు ఇదిగోనండి మీ ఒడియాలు. మీ ఒడియాలేమో గాని నా కాలి కాలిపోతాయండి బాబా. చెప్పులేసుకొని వెళ్ళాలి కదరా. ఏమోనండి గుర్తులేదు. మీరు తొందరగా వెళ్ళి ఒడియాలు ఎన్నయో లేదో చూసి రమ్మన్నారు కదా. మళ్ళీ తొందరగా వెళ్ళకపోతే ఏమైపోతాయో అని తొందరగా వెళ్ళిపోయినండి. భలేటోడివిరా, ఏదో మాట వరుస కంటేను. అది ముందు చెప్పాలి కదండి. సరే గాని అయ్యగారికి మామిడికాయల గురించి చెప్పలేదంట, ఏంటి సంగతి? అయ్యో మర్చిపోయానండి. ఎరా రాము, ఏంటి అసలు నీ ఎదురుగా నేను అనే ఉండగా నన్ను పట్టించుకోకుండా నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు? లేదండి చూడలేదు అయ్యగారు. రాము ఒక మంచి పనుడండి. అర్జునుడు కాకి కన్ను మీద ఎలా దృష్టి పెడతాడో నేను అంతేనండి. నా పని మీదే నా దృష్టి అంతా ఇక ఆ ఒడియాలపైనే ఉన్నాయండి. ఏడ్సేవులే ఎద్దవ్వ. పురాణాల గురించి తెలుసుకున్నప్పుడు పూర్తిగా తెలుసుకోరోయ్. ఏదంటే మాని. ఆ కాకి కోకిలే కాదు, డాగ. అర్జునుడి దృష్టి అంతా డాగ కన్నుపైన ఉంటది. ఆ అయినా నీకు అర్జునుడితో పోలిగా నోరుంది కదా అని పోలు చేసుకోవడమే. అందులోనూ నీ పని గురించి చెప్పుకోవాలి. ఊరుకోండి. ఏంటే నువ్వు ఇప్పుడు ఆడు అర్జునుడని ఒప్పుకుంటావేంటి? నేను ఊరుకోమన్నది మీరు చెప్పిన డేగ పురాణం గురించి. దేనికి? అది డేగో ఈగో కాదండి బాబు, ఒక పక్షి. ఆ పక్షి కన్నునే గురి కింద పెట్టుకుంటాడు అర్జునుడు. వాన్ననే ముందు మనం సరిగ్గా తెలుసుకొని చెప్పాలి. సర్లే సరే పంతులమ్మా, మాకేం తెలీదులే, అంతా నీకే తెలుసు. ఇంకా కబుర్లాపి వెళ్ళి కాయలు తీసుకురండి. ఇప్పటికే అందరూ పెట్టేసుకున్నారు. పక్కింటావిడ పచ్చడి కూడా పంపింది. ఏంటి పక్కింటావిడా? ఏంటి తెగ ఉత్సాహం వచ్చేస్తుంది? అంటే అమ్మగారు ఆవిడ అయ్యగారి కోసమే తెచ్చుంటదేమోనని ఆయన ఆరటండి. ఇవే తగ్గించుకోమంటున్నారు మీ అయ్యగారిని. ముందళ్ళి మన ఆవకాయ సంగతి చూడమను. మీ అయ్యగారి సంగతి వచ్చాక నేను చూసుకుంటాలే. అవే ఇంత మిట్ట మధ్యాహ్నం బయటికెళ్తే దానయ్య కాకయ్య అయిపోతాడే. ఉండవే, సాయంత్రం వెళ్ళి తీసుకొస్తాను గాని. లేదు, మంచి కాయలన్నీ అందరూ ఏరేసుకుంటారు. ఆఖరణ పుచ్చులు మాత్రమే దొరుకుతాయి ఆలస్యం చేస్తే. నాకు మీరు దొరికినట్టు ఈసారి ఆ తప్పు చెయ్యాలనుకోవట్లేదు. తప్ప ఏంటే ఆ తప్పు? ఏం లేదులేండి, వెళ్ళండి. నువ్వు పుచ్చులు అన్నప్పుడు నాకు ఈడే గుర్తొచ్చాడే రాముగడు. అమ్మగారికి కూడా ఎవరో గుర్తొచ్చారంటలేండి. ఏం పాపం చేశాను అనుకుంటున్నారండి? సరేరా రాము పద. అయ్యారు ఒక్క 5 నిమిషాలండి. అలాగే అలాగే. అమ్మయ్య అన్నీ పెట్టుకున్నాను కదా. ఏదో ఒకటి తక్కువైందే, ఏంటబ్బా? కళ్ళజోడు ఎక్కడుంది? ఈయనేంటి నాకులే తయారయ్యాడు? అయినా నిన్న అమ్మగారు ఇచ్చిన దెబ్బకి పాపం జ్ఞానోదయం అయినట్టుంది. సర్లే పోనే, నన్ను అనుకరించడం తప్పులేదు. సినిమా హీరోల తర్వాత మనమే కదా. ఆ స్టైలు, ఆ మెయింటెనెన్స్, ఆ ప్యాషను ఎవరికుంటుందిలే, నాకు తప్ప. అయినా అనుకరించడం తప్పులేదు గాని నాకు ఆ కళ్ళజోడు దొబ్బింది. సరేలే, ఇవాళకి నేను సూర్య కళ్ళల్లో కళ్ళు పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఏంట్రా నా స్టైల్ చూసి షాక్ అయిపోయావా? ఏంటి సినిమా హీరోలా ఉన్నాను కదా? నాకు తెలుసులేరా, నేను నవమన్మధుండ్రోయ్. అదొక్కటే తక్కువండి అయ్యారు. నన్ను చూసి నన్ను దింపేసి
నా తెలివి దొబ్బేసి సినిమా హీరోలో ఉన్నాను కదా అంట. పిల్లల్ని ఎత్తుకెళ్ళే బూజోళ్ళలో ఉన్నాడు దొంగోళ్ళగా. అయినా ఉండడం ఏంటి, దొంగే కదా. నా తెలివిని దొంగిలించిన వాళ్ళు అందరూ దొంగలే. ఏంటి ఇంకా వెళ్ళలేదా? పదండి అయ్యారు, ఇప్పుడు వెళ్ళపోతే అమ్మగారు మన పని పడతారు. పదండి. అవునరా పద. అయ్యారు, అయ్యి బాబోయ్ ఏంటండి ఎండ. ఎండాకాలం ఎండ ఉండకుండా వాన ఉంటది ఏట్రా. ఏంటోనండి, సూర్యకి మన మీద మరీ ప్రేమ ఎక్కువైపోతుందండి బాబు. మనల్నే ఫాలోయింగ్ అయిపోతున్నాడు. ఎంత అందగండి అయితే మాత్రం ఇంత ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నానండి అయ్యారు. ఊరుడి అసలు అది ఫాలోయింగ్ కాదురా. మరి ఏంటండి, ఈడెలాగో మాడిపోయిన పెసరట్లో ఉన్నాడో ఇంకా మాడి చేసినా తప్పులేదురా అనుకుంటున్నాడు సూర్య బ్రో. అలా అయితే మీ గురించే ఫాలోయింగ్ అవుతున్నాడు అనుకుంటండి, నా గురించి కాదులేండి. నీకు ఈ మధ్యన బాగా చమత్కారాలు ఎక్కువైపోయాయి ఎద్దవ్వా. నాకే అండి, అదేం లేదండి అయ్యారు. ఈ యాదోకి తిట్లకి పొగడతలకు కూడా తేడా తెలియదు ఏంటో. ఏంటండి, మీ సూర్య గారికి అలిపూసలుపు ఉండదా? ఎంత మీ మీద ప్రేమ ఎక్కువైపోతే మాత్రం ఇలా వెంటపడాలా? పోనీ మీరేమైనా నాగలాగా అందగడా? పోనీ ఏమైనా ఆడమనిషా ఏంటో? కలికాలం అండి బాబు. ఎవరు అభిరుచులు ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నాం. 20 ఏళ్ళ క్రితం అమ్మగారి అభిరుచి అలా ఏడ్చింది అనుకున్నాను. సూర్య అభిరుచి కూడా ఇలాగే ఏడవాలా ఏంటో? ఈయనలో ఏముందో అందరికీ కనిపిస్తుంది, నాకే కనిపించట్లేదా? లేదంటే వాళ్ళ కళ్ళల్లో తేడా ఉందా? అర్థం కావట్లేదు. ఈయనేమన్నా అన్న మనకు తలపోటు తప్ప ఏముండదు. పనికి మళ్ళీ చేద్దావా, లేదంటే ఇక్కడ రోడ్డు మయ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాను రోయ్. ఇంకో మాట వచ్చిందంటే అయ్యరు నేనేమన్నానండి, దింపేమంటావా? వద్దొద్దు అయ్యారు, వద్దయ్యారు.